నమస్తే, నా పేరు హేమ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గన్నవరం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి రైతు ఖాతాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 20,000 వేస్తున్నాయని వెల్లడి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేసి సమస్యలపై చర్చ. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత చందనోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న వంశీకృష్ణ. రాష్ట్ర అభివృద్ధిలో రైతులది కీలక పాత్ర అని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాను కూడా రైతు బిడ్డనేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాల్లో ఏటా కేంద్రం 6,000, రాష్ట్రం 14,000, మొత్తం 20,000 జమ చేస్తుందన్నారు. ధాన్యం సేకరణ జరిగిన 24 గంటల్లోనే నగదు చెల్లిస్తున్నామని వివరించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి డెల్టాను అనుసంధానించామని, రాబోయే గోదావరి పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 3వ విడత ఈ కార్యక్రమంలో అటు ప్రధానమంత్రి గారిని చూస్తే అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్లో డబ్బులు ఇదే సమయంలో పడిందంటే అది టెక్నాలజీకి ఉండే మహిమ. అదే సమయంలో కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ రిలీజ్ చేస్తే మనం ఇక్కడ రిలీజ్ చేశాం. అవన్నీ మీ అకౌంట్లో ఇప్పుడు వెరిఫై చేసుకునే పరిస్థితికి వచ్చారంటే టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికల ముందు నేను, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరిగి మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని ఆ రోజు మాట ఇచ్చాం. అందుకే సూపర్ 6 చెప్పాం. ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాల హామీ ఇచ్చాం. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటయ్యాం. అయితే ఎప్పటికప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గడిచిన ప్రభుత్వం ఏ విధంగా దగా చేసింది అనే విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఒక్క కార్యక్రమంలో మీరు చూస్తే 3వ విడత 46,85,000 మందికి రైతులకు, ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. అటు కేంద్రం గాని ఇటు రాష్ట్రం గాని. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిసి 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. మొదటి విడతలో 700 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే మొత్తం కలిసి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 20,000 రూపాయలు జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఊనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన అక్కడి నుంచి నందిగురువు వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు పవన్ కళ్యాణ్కు దింసా నృత్యంతో ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఆ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులను పవన్ స్వయంగా పరిశీలించారు. అనంతరం ఊనూరులోని అంగన్వాడీ
కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసిన ఆయన క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవన్ సమక్షంలో పలువురు నేతలు జనసేన పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ వెంట మంత్రి నాదెండ్ల మనోహర్, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంగులయ్య మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా పరిపాలనలో సాంకేతికతను జోడించి పౌర సేవలను మరింత చెరువు చేయడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మెటా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ సేవలను సామాన్యులకు సైతం వేగంగా అందించవచ్చని అభిప్రాయపడ్డారు. పాలనలో పారదర్శకతను పెంచడానికి, ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు మరియు సూచనలు స్వీకరించడానికి ఇన్నోవేషన్ ఫోరం వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. The idea came about when I did my Padayatra, where citizens would ask me that I would push a button and I get groceries to home, or I get a taxi, or I can watch a movie. So why is government not proactive in delivering services? So it was actually an electoral promise that I made during my Padayatra that we'll bring all the citizen services onto a single platform and number and deliver on the promise of ease of living. So that's where this idea came about. So it was inspired by the experience that people of Andhra Pradesh were actually having across various other technology platforms. And then I realized that everyone loves WhatsApp in India. And that's when we reached out to Meta. Yes. And then we started the discussion. And I remember the aggressive timeline you put as well for us. Do you want to talk Well, I think about that a bit? I'm sure my chief minister will be watching this and I'll get into a lot of trouble. We agreed to do this project in 60 days. It took us 90 days to launch. So if all of you have followed, Andhra is known for speed of doing business. But yes, I think we've started in the right direction. And I think we've really solved the basic problems that our citizens today face. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి పాలనలో ఏపీ రైతులు అప్పుల్లో 2వ స్థానంలో ఉన్నారని కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు. జగన్ హయాంలో రైతు భరోసా ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూరితే ప్రస్తుత ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి కోత నిధిస్తూ 7 లక్షల మంది రైతులను తగ్గించిందని విమర్శించారు. కౌలు రైతులను విస్మరించారని, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన వారికి పరిహారం అందడం లేదని మండిపడ్డారు. టమాటా, అరటి వంటి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్ల పాలవుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కన్నబాబు డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, ఉగాది కానుగంట పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్రం 2,000 వేస్తోందని చెప్పి అసలు ఇది ఒక హిస్టారికల్ మూవ్మెంట్ కింద రాసుకున్నారు. చాలా ఆశ్చర్యం ఏంటంటే మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ మా నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన రైతు భరోసాకి కాపీ. ఆ పథకాన్నైనా సరే కాపీ కొట్టడం కరెక్ట్గా రాలేదు మీకు. ఆయన ఇస్తానన్న పథకం కన్నా బెటర్గా ఇస్తానని చెప్పి మీ సూపర్ 6 అని, సూపర్ 7 అని మీ అబద్ధాల్లో భాగంగా ప్రచారం చేసుకున్నారు. ఇవాళ తిరిగి చూస్తే మొదటి సంవత్సరం మీ అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమానికి మంగళం పాడేశారు. 2వ సంవత్సరం 10,000 ఇచ్చారు. ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తున్నా, ఒరిజినల్గా మీరు ఇచ్చిన ఎన్నికల హామీలో ఏం చెప్పారు అని అంటే, కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాము, పెట్టుబడి సహాయం చేస్తామని. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కలిపి 20,000 అన్నారు. అన్నీ కలిపి 20,000 అని మొదటి సంవత్సరం మంగళం పాడేశారు. 2వ సంవత్సరం 10,000 వేశారు. ఇక్కడే ఒక చిన్న మెలిక కూడా ఉంది. మా ప్రభుత్వ హయాంలో ఆనాటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 53,58,000 మంది రైతులకి, రైతు కుటుంబాలకి పెట్టుబడి సాయాన్ని అందించారు ఏటా. ఇప్పుడు మీరు అందిస్తున్నది 46,85,000 మంది రైతు కుటుంబాలకి. అంటే సుమారుగా 7 లక్షల మంది రైతులు
తగ్గిపోయారు. మేము సూటిగా అడుగుతున్నాం, మీరు కావాలనే రైతులకి అనర్హత చూపించి సంఖ్య కుదించేశారా, లేకపోతే మీ ప్రభుత్వంలో వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని రైతులు వ్యవసాయాన్ని మానేశారా? ఈ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమని మేము సూటిగా అడుగుతున్నాం. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు మంత్రోచ్చారాల మధ్య మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం రాబోయే సింహాచలం చందనోత్సవం మరియు సింహాచలం కళ్యాణోత్సవం ఏర్పాట్లపై ఆలయ అధికారులు అర్చకులతో మంత్రి అనిత సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ గత సంవత్సరం చందనోత్సవానికి సుమారు 1,20,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారని తెలిపారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. చందనోత్సవం ఏర్పాట్లపై ఈ నెల చివర్లో మంత్రుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుండి ప్రారంభమై ఏప్రిల్ 1, 2026 వరకు జరుగుతాయని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలను అత్యంత పారదర్శకంగా ఏకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి 12:45 వరకు కూడా ఈ పరీక్షలు జరుగుతాయండి. ఒక పిఎస్ ఎన్ఎస్ మాత్రమే, అంటే 25వ తారీఖు 28వ తారీఖు మాత్రమే 9:30 నుంచి 11:30 దాకా ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. మన జిల్లాలో మొత్తంగా 28,983 విద్యార్థులు ఇక్కడ హాజరవుతున్నారు. అందులో బాలికలు 15,292, బాయ్స్ 15,292, గర్ల్స్ 13,691 మంది ఇక్కడ అటెండ్ అవుతున్నారండి. 456 స్కూల్స్ నుంచి మొత్తం ఈ విద్యార్థులందరూ కూడా మనకు అటెండ్ అవుతున్నారు. 133 ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. 133 సెంటర్స్లో కూడా 133 మంది చీఫ్లు, 133 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకే ఒక సెంటర్లో చంద్రంపాలెంలోనే ఎడిషనల్ అసిస్టెంట్ కింద, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కింద ఒకరిని వేయడం జరిగింది. అది జెడ్పీహెచ్ఎస్ చంద్రంపాలెం అండి. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా త్రాగునీటి సౌకర్యం, ఫర్నిచరు అన్నీ కూడా అన్ని సెంటర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎంఈఓలు, డిప్యూటీ వెళ్ళి తనిఖీ చేశారు. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మొత్తం ఏర్పాట్లకి 1,634 మంది ఇన్విజిలేటర్స్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా ఒక 20% మంది ఉపాధ్యాయుల్ని మనం వేసుకోవడం జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా 1,634 మందిలో మనం 20% వరకు కూడా ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులను కూడా ఇన్విజిలేటర్స్ కింద మనం ఉపయోగించడం జరిగిందండి. మనకు ఈ సంవత్సరం హాల్ టిక్కెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. లీప్ యాప్ ద్వారా డైరెక్ట్గా స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి తన పెన్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎవరి సంతకమో అక్కర్లేదు. డౌన్లోడ్ చేసుకుని నేరుగా వారు ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి వారు కూర్చొని రాసుకోవచ్చు. అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఆల్ డిపార్ట్మెంట్లో కూడా మనం ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి, సిపి గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, ఆర్టీసీ మేనేజర్ గారికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారితో ఇప్పించడం జరిగింది. ప్రతి ఒక్క సెంటర్లో కూడా పోలీసు బందోబస్తు ఉంటుంది. తర్వాతను ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అక్కడ కోఆర్డినేట్ చేసుకుని హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ ఉంటారండి. అట్లాగే బస్సులకు సంబంధించి ఆర్టీసీ మేనేజర్ గారితో మాట్లాడడం, అన్ని రూట్లకు కూడా బస్సులు వేస్తారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కూడా ఈసారి కల్పించడం జరిగిందండి.
ఒకే రోజు ఒక వార్డులో 20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం రికార్డుగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 5వ వార్డు శివశక్తి నగర్లో 20 కోట్ల విలువైన 29 పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మధురవాడ జోన్లో 50 కోట్ల పనులు చేపట్టామని, స్టాండింగ్ కమిటీ సమావేశంలో తాజాగా మరో 10 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈ పూట. ఎందుకంటే అక్కడ వచ్చి ఒకసారి చూస్తే దాదాపు 29 పనులు, 20 కోట్ల రూపాయలు ఒకే రోజు ఒకే చోట ఒక వార్డులో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా ఒక వార్డులో ఇన్ని కోట్ల రూపాయల పనులకి ఎప్పుడు మనం కార్యక్రమాలు చేసుకోవాలి. మరి అటువంటి అవకాశం, అదృష్టం మనకు 5వ వార్డు మన కార్పొరేటర్ మళ్ళీ హేమలత ఆధ్వర్యంలో మన నాయకుల సహకారంతో ఈ కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్న ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో మనం ప్రచారానికి వచ్చినప్పుడు అందరూ కూడా మీరు చూపించిన ఆదరణ, అభిమానం నాకు గుర్తుంది. ఎక్కడికి వచ్చినా కూడా మీరు ఒక కుటుంబ సభ్యులాగా మీరు అందరూ స్వాగతం పలికారు, మొత్తం ఆహ్వానించారు. ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే గతంలో మనం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఆ 5 సంవత్సరాలే సార్. 2014-19లో మీరేసిన రోడ్లు, మీ హయాంలో జరిగిన కాలువలు, లేకపోతే పార్కులు, కమ్యూనిటీ హాల్స్, ఇవన్నీ కూడా అప్పుడు చేసిన పనులు తప్ప ఆ తర్వాత 5 ఏళ్ళు అభివృద్ధి అంటే ఏంటో మాకు తెలియదు. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం, మీతో మేము అభివృద్ధి చేయించుకుంటాం ఇక్కడ అని చెప్పని మీరు అందరూ కూడా కంకణం కట్టుకొని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించారు. ఫస్ట్ టైం నేను కౌన్సిల్లో నీటి సమస్య మీదే ఫస్ట్ టైం నేను కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే 5వ వార్డులో ఎక్కువగా అదే సమస్య, వాటర్ సమస్య అనేది. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నేను ఎంతవరకు చేయగలుగుతానో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన 5వ వార్డు ప్రజలకి నా మీద నమ్మకంతో నన్ను కార్పొరేటర్ చేసిన నా తండ్రి గారి పేరుని నిలబెట్టాలని నేను మాట్లాడడం జరిగింది. మన అధికారం కాకపోయినా ఎంతో కష్టంతో అప్పుడు మనం కొన్ని వర్క్లు అయితే శాంక్షన్ చేశాం, కానీ మళ్ళీ మనకి అధికారం వచ్చిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. నువ్వు అంతే నాకు మీద ఇంత నమ్మకం పెట్టుకున్న ప్రజలకి నేను వాటిని ఎంతవరకు నేను డెవలప్ చేయగలుగుతానని మన గట్టా గారు మన అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అసలు ఎన్ని కోట్ల వరకు అయిందో నేను మాటల్లో చెప్పలేను. జనసేన పార్టీ నగర అధ్యక్షులు ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీతంపేటలోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని వంశీకృష్ణ ఎగరవేశారు. భారీ కేక్ కట్ చేసి నేతలు, కార్యకర్తలు పరస్పరం తినిపించుకున్నారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన పార్టీ ఆవిర్భవించిందని పునరుద్ఘాటించారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకే పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని కోరారు. వేడుకల్లో జనసేన రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మహిళా కోఆర్డినేటర్లు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో ఒక పొలిటికల్ స్టార్ని చేసింది పవన్ కళ్యాణ్ గారు. దేశమంతా కూడా ఆయన ఎప్పుడు వస్తారు, మా ఎలక్షన్స్కి ప్రచారానికి ఆయన పిలవండి, లేకపోతే మాకు ఒక రికమెండేషన్ చేయండి, లేకపోతే మా దగ్గరికి ఒకసారి తీసుకురండి అని చెప్పేసి అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఎదురు చూస్తున్నారంటే ఆయన ఎంత నీతిగా, నిజాయితీగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎలాగా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో ఆయన కోసం ఎంతమంది ఎలా ఎదురు చూస్తున్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నాకే ఎంతోమంది ఇవాళ ఒక్కసారి మీ సార్ని కల్పించని చెప్పేసి వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టార్ ఇమేజ్ ఏ విధంగా ఉంది పొలిటికల్గా మీరు అర్థం చేసుకోవాలి. సో ఆయన ఆశయాల సాధనల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. ఇవాళ రాష్ట్రం సంక్రాంతి ఏ విధంగా జరుగుతుందో పల్లెలో ప్రతి ఏరియాలో కూడా ఇవాళ జనసేన పండుగ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నారు. సో అందరం కూడా హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా జరిగే విధంగా మా ఈ కార్యక్రమం అద్భుతంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన రాణిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం ఆయన ఏమి ఆదేశం చేయడానికి జన సైనికులు కానీ వీరమహిళలు అందరూ కూడా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరూ కూడా సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలి, ఈ రాష్ట్రం దేశ నెంబర్ ఉండాలి ఆయన లక్ష్యం. కాబట్టి ఆ విధంగా మేము కూడా ఆయన అడుగుజాలు నడుస్తాం, ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని తెలియజేస్తాం.
నేడు ప్రపంచమంతా గౌతమ్ బుద్ధుని బోధనలను ఆచరించాల్సిన పరిస్థితి నెలకొందని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు అన్నారు. బౌద్ధం అంటే శాంతి, ప్రేమను పంచడమేనని చెప్పారు. నగరంలోని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, అంబేద్కర్ బుద్ధ విహార్ సంయుక్త ఆధ్వర్యంలో గల అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బౌద్ధ స్వచ్ఛంద బౌద్ధుల స్వీకార మహోత్సవంలో బొడ్డు కళ్యాణరావు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో అధ్యయనం చేసి బౌద్ధ మతం మహా గొప్పదని చెప్పారు. బౌద్ధ మతం ఎప్పుడు శాంతిని కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతుందని తెలిపారు. నేడు ప్రపంచమంతా తీవ్ర అల్లోకుల పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఈ నేపథ్యంలో బౌద్ధ మతం ఎంతో శ్రేష్టమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ బుద్ధ విహార్ వైస్ చైర్మన్ రత్నకుమార్, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ డైరెక్టర్ ఆర్ సరస్వతి పాల్గొన్నారు. విశాఖపట్నంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ బుద్ధిహార్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ యొక్క స్వచ్ఛంద బౌద్ధుల స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక అద్భుతమైన తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యమైన కారణం 1956 అక్టోబర్ 14వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి మరి శాంతియుతంగా ఉండాలంటే బౌద్ధం ఒకటే శరణమని 30 సంవత్సరాలు ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న అన్ని గ్రంథాలను అధ్యయనం చేసి బౌద్ధం ఒకటే ఈ దేశ ప్రజలకు సరైందని ఆయన భావించి 1956 అక్టోబర్ 14వ తారీఖున ప్రపంచంలో ఎవరో ఏ ఒక్క ప్రవక్త చేయలేనటువంటి విజయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 5 లక్షల జనాభాతోటి నాగపూర్లో దీక్ష తీసుకోవడం జరిగింది. బౌద్ధ ధర్మ దీక్షను తీసుకోవడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా అంబేద్కరీలే కాకుండా ప్రపంచంలో ఉన్న ముఖ్యంగా భారతీయ సామాజిక అభ్యుదయవాదులందరూ కూడా, అలాగే ప్రపంచ మేధావులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు అందరూ కూడా బౌద్ధం వైపు ఇవాళ చూస్తున్నారు. ఈవేళ యావత్ ప్రపంచం అంతా కూడా భగవాన్ గౌతమ్ బుద్ధుని వైపు, డాక్టర్ బాబా ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ చూస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో కులం ఉంది కాబట్టి కులాన్ని చూస్తున్నారు, జ్ఞానాన్ని చూడటం లేదు, మనిషి తాలూకా సేవలు చూడటం లేదు. ఆ క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి దేశ పాలకులు మరి సరైన పద్ధతులను సమాజానికి వారి సేవలు జరగకపోవటం వల్ల అవినీతికి, అక్రమాలకి, దౌర్జన్యాలకి, మూఢనమ్మకాలకి, మూఢ విశ్వాసాలకి ఇవన్నీ కూడా చోటు చేసుకొని ఇవాళ ప్రపంచమే కాకుండా యావత్ భారతదేశం మరి అల్లకల్లోలం ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే యావత్ ప్రపంచం కూడా యుద్ధాలమయమైంది. అయితే బౌద్ధులు ఉన్న సారమేమిటి అంటే శాంతియుతంగా మనిషిని మనిషిగా ప్రేమించాలా, మనిషికి స్వేచ్ఛ కావాలా, మనిషికి స్వాతంత్రం కావాలా, మనిషికి సోదరభావం కావాలనే సిద్ధాంతాల మీద బౌద్ధం అనేది గత 2560 సంవత్సరాల పూర్వం భగవాన్ గౌతమ బుద్ధుడు ప్రవశించిన దాన్ని ఈవేళ అనేకమైన మేధావులు భారతదేశం కాకుండా ప్రపంచం అంతా తీసుకెళ్ళడం జరుగుతుంది. నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడి దొంగను కంచరపాలెం క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారని వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. బెట్టింగ్లకు అలవాటు పడి నేరాల బాట పట్టిన విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల మరడ అరవింద్ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 7వ తేదీన బుచ్చిరాజుపాలెం గణేష్ నగర్లో రేగిడి కళావతి ఇంట్లో జరిగిన దొంగతనంపై ఎయిర్పోర్ట్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్నారని తెలిపారు. నిందితుడు అరవింద్ గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక సహా 6 ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు ఏసీపీ వివరించారు. గతంలో ఆయనకి విజయనగరంలో క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన చరిత్ర, ఆయనకి నేర చరిత్ర ఆయనకు ఉంది. తద్వారా ఆయన్ని పట్టుకొని వెస్ట్ సిఐ గారి టీము చాకచక్యంగా ఆయన పట్టుకొని ఆయన్ని విచారించిన తర్వాత, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆయన దాదాపు 6 నేరాల్లో ఆయన పాత్ర ఉండేటట్టు కనిపించింది. ఆయన ఉచిరాజుపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక ఈ ప్రాంతాల్లో ఇంట్లో యజమానులు లేని సందర్భంలో తాళాలు పాల్గొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయటం, బంగారు వస్తువులు పట్టుకుపోవటం, వెండి వస్తువులు పట్టుకుపోవడం, అలాగే ల్యాప్టాప్ కూడా ఒకటి పట్టుకుపోవటం, మోటార్ సైకిల్ కూడా పట్టుకుపోవటం జరిగింది. వివిధ రకాలైన నేరాలు ఈయన చేశాడు. చాలా చాకచక్యంగా, చాలా నైపుణ్యంగా వెస్ట్ సిఐ గారు, చంద్రమౌళి సిఐ గారి టీము అతన్ని పట్టుకొని
సుమారు 58 గ్రాముల బంగారం, ఇది 6 కేసుల్లో 58 గ్రాముల బంగారం, సుమారు 1/2 కిలో వెండి, ల్యాప్టాప్, ఫోను ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 వీలర్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెందుర్తి నియోజకవర్గంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో సుజాత నగర్ పార్టీ కార్యాలయం వేదికగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందన్నారు. జనసేన పార్టీ 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జన సైనికులకి వీర మహిళలకు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో భాగంగానే 1 గంట క్రితం పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎయిర్పోర్ట్కి రావటం, ఫ్లైట్ దిగి హెలికాప్టర్ ఎక్కి పాడేరు వెళ్ళటం, ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని గిరిపుత్రుల మధ్యలో చేసుకోవాలి, ఆవిర్భావ దినం అనేది 10 మందికి మేలు చేసే కార్యక్రమంగా, 10 మంచి పనులు చేసే కార్యక్రమంగా అవ్వాలి అన్న ఒక సంకల్పంతో మాకు కూడా ఆయన పిలుపునిచ్చారు. వారం రోజుల క్రితమే ఈ కార్యక్రమం ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, వస్త్రదానాలు, అన్నదానాలు, పేదలకి ఏదన్నా మేలు చేసే కార్యక్రమాలు చేయమని చెప్పారు. దానిలో భాగంగానే మీరు చూశారు, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ పెట్టాం, సభవరంలో వస్త్ర పంపిణీ, హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ పెట్టాం. పరవాళ్ళు ఏదైతే చిన్నపిల్లలు, పిల్లల గర్భిణీ స్త్రీలు, పిల్ల తల్లులు వచ్చి సేద తీరి అంగన్వాడీ దగ్గర ప్రతి సెంటర్లో కూడా ఫర్నిచర్ కొరత ఉంది. అనకాపల్లి సర్వే నెంబర్ 1539/5 భూమిపై వస్తున్న ఆరోపణలను భూ యజమానులు ధనలక్ష్మి ఈశ్వరి, సూరిశెట్టి శ్యామ్ల తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ భూమి 1947కు పూర్వం విజయనగరం జమీందారీ కాలం నుండి తమ పూర్వీకుల వారసత్వంగా వస్తున్న ఆస్తి అని వారు స్పష్టం చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు జరిపిన జాయింట్ ఇన్స్పెక్షన్లో కూడా భూమి తన స్వాధీనంలోనే ఉన్నట్లు తేలిందని వారు వెల్లడించారు. తమకు ఉన్న ఏకైక ఆధారమైన ఈ భూమిపై తక్షణమే మ్యూటేషన్ పూర్తి చేసి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబును, జిల్లా కలెక్టర్ని వారు కోరారు. తమ పూర్వీకుల నుండి వస్తున్న ఈ భూమిపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. అన్ని ప్రభుత్వ రికార్డులు తమ వద్దే ఉన్నాయని, తాము పేద మహిళమని, తమకు ఈ భూమి ఆధారమన్నారు. అధికారులు వెంటనే స్పందించి తమ పేర్లపై మ్యూటేషన్ పూర్తి చేయాలని కోరారు. భూమి గల కాండేలు సూరప్పారావు, కాండేలు చింతల్లి వాళ్ళ అమ్మాయిని, ఆ భూమి గల అమ్మాయిని, చిన్న అమ్మాయిని సూరిశెట్టి శ్యామల నా పేరు. మా ఆయన పేరు సూరిశెట్టి రామచంద్రరావు. మా ఆయన గారు చనిపోయారు. నా చిన్నప్పటి కాంచి ఈ భూమి మీదనే మేము ఆధారపడ్డాము. మేము అలాగా ఈ భూమి మీద బతికాము. మా నాన్న ప్రతి పంట అన్ని మీద పండించి మమ్మల్ని పోషించేవాడు. మా అక్కకి మాకంటూ ఏ ఆధారం లేదు. మాకు అది ఆధారం. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలీదు. ఈ మధ్య వస్తున్నాయి దూర్కామని, ఇండోమెంట్ అని, కన్నికా పరమేశ్వర్ అని, వెంకటమ్మ కూడా రకరకాలుగా పేర్లు సృష్టిస్తున్నారు. ప్రతి రికార్డులో మా నాన్నగారి పేరే ఉంది. మా చిన్నప్పటి నుంచి ఆ భూమి మీద బతుకుతున్నాము. ఎందుకు ఇవన్నీ సృష్టిస్తున్నారో మాకు తెలియట్లేదు. మా ఆవేదన ఎవరికి చెప్పుకుందామన్నా తెలియట్లేదు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆవేదన అంతా ఇక్కడ చెప్పుకుంటున్నామండి. మా అక్కకి నాకు ఆధారం అదే. మాకంటూ ఆధారం ఏమీ లేదు. మా వెనకాలంటూ ఎవరు మగదిక్తుకు లేరు. మా ఆయన గారికి అంటూ బాగోదు. మా ఆయన గారు చనిపోయారు. మా స్వతంత్రం రాకముందు కాంచి ఆ పంట మేము అలా పండించుకునే ఉన్న ఆ భూమి మాది. మా తాతల కాంచి వచ్చిన భూమి అది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గన్నవరం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతి రైతు ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 20,000 వేస్తున్నాయని వెల్లడి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేసి సమస్యలపై చర్చ.
సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. చందనోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న వంశీకృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.